వందనాలు ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరుడా. పరిశుద్ధ గ్రంథం నుంచి వెళ్ళి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ యొక్క దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువ కలగజేయును. నీ రాబడంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో సగము భాగమునిచ్చి యెహోవాను గణపరచుము, అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ రాబడి నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పొరిలిపారును. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రియులరా, ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రవర్తన అంతటిలో కూడా ఆయనకు అధికారమునకు నీవు ఒప్పుకునవలను. అంతేకాకుండా అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని గదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు, అప్పుడు నీ యొక్క దేహమునకు ఆరోగ్యమును ఆయన కలగజేయును. నీ ఎముకలకు సత్తువను కలగజేయవాడు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను గణపరచుము, అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగల నుండి క్రొత్త ద్రాక్షరసము పొరిలిపారును. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రియులరా, ప్రియ సహోదరి సహోదరుడా, మరి మన ప్రవర్తన అంతటిలో కూడా తండ్రి అనేటువంటి దేవుని గట మనము ఆయన అధికారానికి మనము లోబడవలను. మరి అప్పుడు ఆయన మన మార్గాలను సరళము చేసే దేవుడు. నేను